పెళ్లి సంబంధాలు చూసుకునేటప్పుడు పెళ్లి కూతురుకో, పెళ్లి కొడుకో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళకుంటాయి. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళకి మెచ్యూరిటీ పెరిగే కొద్దీ వీటిలో ఏమన్నా చేంజెస్ ఉంటున్నాయా? లేకపోతే ఇంకా పెరుగుతున్నాయా? మీ దగ్గరికి ఏమైనా వచ్చినాయా ఇలాంటివి? పిల్లల్లో మార్పు రావట్లేదు రూపా. వాళ్ళకి ఏంటంటే ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్ అయిపోయింది ఇప్పుడు. నోబడీ ఈజ్ లైక్ వర్రీడ్. నాకు వయసు అయిపోతుంది, చేసేసుకోవాలి, సెటిల్ అయిపోవాలి. నో, దే ఆర్ నాట్ వర్రీడ్ అబౌట్ ఇట్. వన్ వే ఇట్స్ గుడ్, వన్ వే ఇట్స్ నాట్ గుడ్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానీ, వాళ్ళు చూసే విధానం కానీ ఇంకా వాటిలో కూడా మెచ్యూరిటీ వచ్చేస్తుంది. లైక్ ఇప్పుడు దే డిమాండ్ వెరీ హై రెస్టారెంట్స్ టు మీట్, లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినప్పుడు కానీ, వాళ్ళు డ్రెస్ చేసుకున్నప్పుడు కానీ దే ఎక్స్పెక్ట్ టూ మచ్ ఆఫ్ కాంప్లిమెంట్స్. అవతల వాళ్ళ సిచ్యువేషను, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారని ఆలోచించే ప్రసక్తి లేదు. కొందరు అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్. కొందరు నన్ను అడుగుతూ ఉంటారు, రూపా మీరు అమ్మాయిలకి ఫేవరెటిజంగా మాట్లాడుతున్నారు, కొందరేమో అబ్బాయికి ఫేవరెటిజంగా మాట్లాడతారు. సిచ్యువేషన్ని బట్టి వి టేక్ దిస్ జెండర్ ఆర్ దట్ జెండర్ అండ్ స్పీక్. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆడపిల్ల వైపు నుంచి చూసుకున్నప్పుడు వాళ్ళు నిజంగా రియల్ లైఫ్లో ఎలా ఉంటారో పక్కన పెట్టి 35-40 years వచ్చిన తర్వాత కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని మెయిన్ ఎలిమెంట్స్ మిస్ చేసి బిహేవ్ చేస్తూ ఉంటారు. నాకు ఈ బ్రాండెడ్ బట్టలు, ఈ బ్రాండెడ్ బ్యాగ్స్, దిస్ ఇస్ హౌ ఐ గ్రూ అప్. నేను బిజినెస్ క్లాస్లో తప్ప వెళ్ళను, నేను స్టార్ హోటల్స్ తప్ప వెళ్ళను, నా ఎక్స్పెండిచర్ ఇలా ఉంటుంది. ఒక అవతల మనిషిని ఎలాంటి ఒక సిచ్యువేషన్కి తీసుకెళ్తారంటే అసలు ఈ హై మెయింటెనెన్స్ నా వల్ల అవుతుందా లేదా అన్న భయంలో క్రియేట్ చేసి తీసుకెళ్తారు. అవతల వాళ్ళు డెస్పరేట్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు, అట్లాంటి సర్టెన్ ఏజ్ గ్రూప్స్కి వచ్చిన తర్వాత లైక్ ఐ డూ ఎనీథింగ్ ఫర్ యూ టైప్లో మాట్లాడేస్తారు, విచ్ ఇస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. ఇప్పుడు ముచ్చటకి నువ్వు 4 గిఫ్ట్స్ ఇవ్వటం, ఒక వెకేషన్కి వెళ్ళటం, ఒక ఒకేషన్లో నువ్వు గిఫ్ట్స్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ జరుగుతాయేమో కానీ ఎవ్రీడే కెనాట్ బీ ఏ ఫెస్టివల్ డే, ఎవ్రీడే కెనాట్ బీ ఏ సర్ప్రైజ్ డే, ఎవ్రీడే కెనాట్ బీ ఇన్ లగ్జరీ కదా. దేర్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఆల్సో ఇన్ మ్యారేజ్ కదా, హౌ యూ బాండ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు ఈ ఏజ్ వచ్చిన తర్వాత హౌ వీ నీడ్ టు సెటప్ ఎ లైఫ్, హౌ వీ నీడ్ టు సెటప్ ఎ ఫ్యామిలీ, హౌ వీ నీడ్ టు హ్యావ్ ద చిల్డ్రన్, how we need to plan our finances, how we need to deal with our commitments. ఇవన్నీ పక్కన పెట్టేసి వాట్ ఐ వాంట్, హౌ ఐ లీవ్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని అవతల వాళ్ళేమో ఇంకా ఏదో ఒకట్లే ఈ వయసులో ఇంకేం పెళ్ళిళ్ళకి మనం వెతుకుతామని చెప్పి కాంప్రమైజ్గా మాట్లాడి తర్వాత సఫకేట్ అయ్యి ఐఎమ్ సీయింగ్ దట్ ఫేస్ ఆఫ్ చిల్డ్రన్ నౌ, దట్ ఫేస్ ఆఫ్ పీపుల్ నౌ. చిల్డ్రన్ కాదు, దట్ ఫేస్ ఆఫ్ ఏమన్నా దాన్ని యూత్. దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్ అక్రాస్ దీస్ డేస్. అండ్ అబ్బాయిల విషయానికి వచ్చేసరికి దే ఎక్స్పెక్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద గర్ల్స్. ఏజ్ వచ్చిన తర్వాత దే మైట్ బి వర్కింగ్, దేర్ మైట్ బి డాక్టర్స్, ఆర్ దేర్ మైట్ బి సంబడి హూ మస్ట్ హవ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్. అట్లా ఉన్నప్పుడు అవన్నీ వదులుకొని ఇప్పుడు వరకు నా లైఫ్ అయిపోయింది, షీ హ్యాస్ టు కమ్ ఇన్ టు మై లైఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మీ అలోన్ అన్నట్టు వీళ్ళు ఉంటాం. సో మార్పు అనేది మాత్రం రాలేదు రూపా. రిక్వైర్మెంట్స్ వేరే కొత్త కొత్త రిక్వైర్మెంట్స్ పుట్టుకొస్తున్నాయే కానీ కాంప్రమైజ్ అయిపోయి మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పేరెంట్స్ వాళ్ళు 20-24లోనే కంపెల్ చేయకుండా నీ ఇష్టం అమ్మ, నీకు నచ్చినాడే అయ్యా అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిన పిల్లలకి ఏమని చెప్తారు, ఏమని ఇప్పుడు పేరెంట్స్ కాంప్రమైజ్ అవ్వమని చెప్పినా కాంప్రమైజ్ అవ్వే పిల్లలు కాదు వీళ్ళు. దే ఆర్ నో మోర్ పిల్లలు, దే ఆర్ గ్రోన్ అప్. So yeah, it's getting tougher and tougher than explaining, dealing matches. ఆ ఏజ్ లేదు, ఈ ఏజ్ లేదు రూపా, అందరితో కష్టంగానే ఉంది కమ్యూనికేట్ చేయటం. దే ఆర్ వెరీ రిజిడ్ అండ్ వెరీ వెరీ ఫిక్స్డ్ ఇన్ దేర్ మైండ్ సెట్ అండ్ ఒపీనియన్. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇవ్వగలరు? నా మాటల్లోనే నీకు ఆ అడ్వైజ్ వచ్చింది కదా రూపా. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మ్యారేజ్ with few main elements in it, like the compatible levels, a good family, ఒక సార్ట్ ఆఫ్ కంఫర్ట్, అట్లాంటివి చూసుకుని వెళ్ళాలి. కానీ ఇంకా ఎక్స్ట్రీమ్ అండ్ బియాండ్ థాట్ ప్రాసెస్తో వెళ్తే మ్యారేజెస్ వర్కౌట్ అవ్వవు. దట్ బికమ్స్ ఎ బిజినెస్. లైఫ్లో ఇద్దరు కంపాటబిలిటీతో కలిపి వెళ్ళే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోకుండా ఎంతసేపు టేకింగ్ లాగా ఉంటే మ్యారేజ్ సఫకేట్స్. ఐదర్ యూ సఫకేటెడ్ రిలేషన్షిప్లో ఉంటాం, లేకపోతే మళ్ళీ డివోర్స్ తీసుకుని అగైన్ వీ కమ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్ సర్చింగ్ ఫర్ ద న్యూ పార్ట్నర్. సో ఇలా ఉంటే ఎన్నిసార్లు పార్ట్నర్స్ వచ్చినా కానీ వర్కౌట్ అవ్వదు కదా. అప్పుడు కాంప్రమైజ్ అవుతారేమో, దెబ్బతిన్నాక తెలియదు, కానీ అంత దూరం తీసుకెళ్ళటం నాట్ వర్త్ ఇట్. రైట్.
సో నవీన కాలం ఛానల్ మీకు యూట్యూబ్లో ఉంటుందండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇలాంటి మాటలు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. ఝన్ 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 తెలుగు వన్